నమస్తే అండి. యాక్చువల్గా మనం బిజినెస్ చేస్తుండొచ్చు, లేదా ఒక స్కూల్లో వర్క్ చేస్తుండొచ్చు. మన ప్రొఫెషనల్గా కానీ మనం ఎదగాలి అంటే మనం డైలీ లైఫ్లో చాలామంది క్లయింట్స్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ మాట్లాడాల్సి ఉంటుంది. అయితే మనం క్లయింట్తో ఏ విధంగా మాట్లాడితే క్లయింట్ని అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉన్న వాడిని తిరిగి మన సేల్స్ జరిగేటట్లుగా మనం కన్వర్ట్ చేసుకొని మన ప్రోడక్ట్ని సేల్ చేసి మనం అనుకున్న టార్గెట్స్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. అట్లాంటి బిజినెస్లో అయి ఉండొచ్చు, మీరున్న ప్రొఫెషన్లో అయి ఉండొచ్చు. మీరు సక్సెస్ఫుల్ స్టేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీ క్లయింట్కి మనకి ఒక మంచి ర్యాపో అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈ ర్యాపో బిల్డింగ్ వల్లనే మొత్తం బిజినెస్ ప్రపంచం అంతా కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతూ ఉంది. ఇవి తెలియకే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి కూడా ఏదో ఒకటి మిస్ అయిపోవడం వల్ల వాళ్ళు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వలేరు. అయితే ఇలా రీచ్ అవ్వలేని వాళ్ళందరికీ కూడా ఈ ర్యాపో బిల్డింగ్ అనే ఒక మంచి టూల్ అనేది ఈ ఎన్ఎల్పిలో ఉంది. ఈ టూల్ను ఉపయోగించి మీరు మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు. అయితే యాజ్ ఎ టీచర్గా నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చినప్పుడు ఆ పేరెంట్ ఏంటంటే చాలా డౌట్స్తో వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నేను ఈ స్కూల్లో మా పిల్లోని వెయ్యాలనుకుంటున్నాను కానీ కానీ అని మొదలు పెడతారు. అంటే వాడికి ఏదో డౌట్ ఉంది, క్లయింట్కి ఏదో డౌట్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా మీ అబ్బాయి ప్రీవియస్ ఇయర్లో ఏ స్కూల్ చదివాడు, ఎక్కడ ఉన్నాడు, వాడికి రాయడం చదవడం అన్నీ వచ్చా, యాక్చువల్గా వాడు ఏ సబ్జెక్ట్ని బాగా చేస్తాడు, మీ అబ్బాయి డైలీ ఫోన్ చూస్తాడా, ఎలా ఉంటాడు, వాడి బిహేవియర్ ఏంటి, తర్వాత వాడు మీతో ఎలా ఉంటున్నాడు, ఎందుకు మీరు స్కూల్ మార్చాలనుకుంటున్నారు, ఆ స్కూల్ బాగానే ఉంది కదా, మీరు చదివించిన స్కూల్లో చాలా విషయాలు బాగున్నాయి కదా, మీరు ఎందుకు ఈ స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నారు సార్. అట్లా ర్యాపో బిల్డింగ్ చేస్తూ వాళ్ళ అబ్బాయిని కొంచెం పొగుడుతున్నట్లుగా మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ అబ్బాయిలో ఉన్న స్కిల్స్ని అవి మనం రికగ్నైజ్ చేయటం వల్ల, అవునండి మీ అబ్బాయి చాలా బాగా గేమ్స్ ఆడతాడంట, బాగా హోంవర్క్ చేస్తాడంట, కానీ మరి మీరెందుకు స్కూల్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, అసలు విషయం ఏంటి అని కనుక్కోవాలి కదా. అందుకని ర్యాపో బిల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే తను ఏదో కొంత ఓపెన్ అవుతాడు. ఓపెన్ అయినప్పుడు అన్నీ బాగున్నాయి కదండి, కోకరిక్యులర్ బాగున్నాయండి, కరిక్యులర్ అనేది బాగాలేదండి, లేదా కరిక్యులర్ బాగుందండి, కోకరిక్యులరే లేదండి, గ్రౌండే లేదండి, అట్లా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళు మాట్లాడే మాటల్లో నుంచి ఏదో ఒకటి తీసుకొని దానికి అనుగుణంగా మనం ర్యాపో బిల్డ్ చేసుకుంటూ కొన్ని డిజైర్డ్ క్వశ్చన్స్ అడగటం వలన వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అంటే రిసోర్స్ఫుల్ రీచ్ మన అడ్మిషన్కి మన స్కూల్కే వాళ్ళు వచ్చేయాలి అన్నట్టుగా మనం ర్యాపో బిల్డ్ చేసుకుంటూ క్లయింట్తో మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడేటప్పుడు యాక్చువల్గా బాడీ, మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, మన యొక్క టోను ప్లీజింగ్, ఒక్కొక్క దగ్గర మన టోను ప్లీజింగ్గా ఉండాలి, ఒక్కొక్క దగ్గర కొంచెం హై పిచ్, మా వాయిస్ మాడ్యులేషన్స్ని అనుగుణంగా మనం క్లయింట్తో మాట్లాడుతూ క్లయింట్ని మనకు అనుగుణమైన స్టేజ్కి తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి, కొన్ని మంచి క్వశ్చన్స్ వేయాలి, వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేసేవి, మన మీద నమ్మకం కలిగి మన స్కూలే బాగుంది అని చెప్పే విధంగా మనం కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా అన్ని స్కూల్స్ బాగుంటాయండి, ఆ స్కూల్ కూడా చాలా బాగుంది, కానీ మా స్కూల్లో మీరు అనుకున్నట్లుగా కోకరిక్యులర్ ఆడిపిస్తారు, కోకరిక్యులర్ ఈవెంట్స్కి తీసుకెళ్తారు, చాలా టోర్నమెంట్లకు కూడా మా పిల్లలు వెళ్ళొచ్చారు, చాలా ప్రైజెస్ గెలుచుకొచ్చారు, మా స్కూల్లో కోకరిక్యులర్ చాలా బాగున్నాయి, కాబట్టి మీకు నచ్చితే, మీరు ఇష్టపడితే, మీకు ఓకే అనుకుంటే అని ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తూ, మీరు ఓకే అనుకుంటే గనక ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, మీరు మా స్కూల్లో ఆ పిల్లోని జాయిన్ చేయండి అని మనం డైరెక్ట్గా మాట్లాడడానికి వీలుంటుంది. అట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంటే అంటే ప్రీవియస్ బ్యాచ్లో మన స్కూల్కి వచ్చిన రిజల్ట్ గురించి, మనకు వచ్చిన ర్యాంకుల గురించే కాకుండా స్పోర్ట్స్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి,
కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాము, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తున్నామా, డ్రాయింగ్, పెయింటింగ్, మొత్తం అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని, కరాటే, కుంఫు, స్విమ్మింగ్ ఉంది, స్కేటింగ్ నేర్పిస్తాము, అదేవిధంగా సంగీతం నేర్పిస్తాము, కూచిపూడి నేర్పిస్తాము. ఇట్లా కోకరికులర్ ఈవెంట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆ క్లయింట్ని రిసోర్స్ఫుల్ స్టేట్కి చేర్పించేసి అడ్మిషన్ చేయించేసుకోవచ్చు. ఇది ర్యాపో బిల్డింగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.